హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైలెన్స్ ఫైల్స్. ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే, బేసిక్గా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మనం చేసిన పాపాలే మనల్ని వెంటాడుతున్నాయి, మనల్ని చేసిన తప్పులే మనల్ని మరణానికి అప్పగిస్తున్నాయని చెప్పేసి. ఫైనల్గా నా ఒపీనియన్ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మంట, ఫైర్, నిప్పు జనాలని మరణాందోళనకి గురి చేస్తుంది. అసలుకి షాక్. నేను యూట్యూబ్లో ఈ అప్డేట్స్, ఇన్స్టాలో, ఫేస్బుక్లో చూసినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది, స్ట్రైక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక 1 మంత్లో ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగింది, ఒక 10 days తర్వాత ఇంకొక దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. ఏదైనా గ్యాప్ ఉంది, మినిమం ఒక 1 week అన్న గ్యాప్ ఉంది అనుకుంటే ఓకే. కానీ ఒకటే రోజులో కొన్ని గంటల వ్యవధిలో ఒకే చోట్ల 2-3 ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, అండ్ వేరు రాష్ట్రాలలో కొన్ని గంటల వ్యవధి టైంలోనే కొన్ని అగ్ని ప్రమాదాలు. సో వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇంతవరకు మన సైలెన్స్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. అండ్ మనం మేజర్ టాపిక్లకి వెళ్ళడానికి ముందు ఒకసారి కొన్ని ఇమేజెస్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఒకసారి వాటి చూడండి. చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఒకసారి ఇమేజెస్ చూడండి. చూశారు కదా, హైదరాబాద్, అనకాపల్లి, విశాఖపట్నంలో 2-3 చోట్ల. నేను ఇన్స్టా చూస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక పర్సన్ బిల్డింగ్ పై నుంచి ఆ ఫైర్లోనే ఫ్రంట్ అనమాట, స్టెప్స్ కానీ మెట్లు కానీ అలాంటివి ఏం లేవు, ఫ్రంట్ నుంచి అలా జారి పడిపోయి కింద గేట్ మీద పడిపోయి కొప్పుకూలిపోయాడు. నేను చనిపోయాడు అనుకున్నా, స్పాట్ డెడ్ అనుకున్నా. మేబీ అయ్యి ఉండొచ్చు కూడా, ఎందుకంటే చెప్పలేము. ఇనుప గేటు మీద ఆ వైర్ ఒకటి పట్టుకొని బయట మంటల్లో నుంచి జారి కింద పడిపోయాడు గేటు మీద. ఇలా వెనక నడ్డిపు భాగం ఏదైతే ఉందో ఇలా వంగిపోయింది. తను అలా కింద పడిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న జనాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పక్కకు లాక్కొచ్చారు. అసలుకి అది చూసిన తర్వాత నిజంగా భయం, ఒకలాంటి గగ్గురు పొడిచింది ఒళ్ళంతా. సెకండ్, అది ఫంక్షన్ హాల్ అంట. అదే వైజాగ్ విశాఖపట్నం అంటే 2 ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగో సేమ్ అలాగే ఉంటుందండి. వైజాగ్ కానీ విశాఖపట్నం అనేది ఒక ఫంక్షన్ హాల్. కుప్పలుగా ఏదో స్పైడర్ మ్యాన్ మూవీలో తాడు పట్టుకొని స్పైడర్ మ్యాన్ జారుకుంటూ వచ్చేస్తాడు కదా కిందికి, అలా ఒక తాడు పట్టుకొని ఒక వైర్ పట్టుకొని జారుకుంటూ వచ్చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఒక లేడీ, ఒక అమ్మాయి ఉంది. అక్కడ బిల్డింగ్ మొత్తం మంటలు, ఆ ఫంక్షన్ హాల్ అంతా మంటలు మండిపోయాయి. అండ్ అక్కడ నుంచి జారుతూ ఉంటే కింద ఉన్న వాళ్ళ అమ్మాయిని పట్టుకొని దింపుతుంటే అక్కడ పడిపోతున్నారు ఒకరి మీద ఒకరు. అసలు అది చూసిన తర్వాత ఈ 2 వీడియోలు నాకు అసలు బుర్రేం పనిచేయలేదు ఫస్ట్. తర్వాత ఒక ఫ్యాక్టరీలో కార్మికులు సజీవ దహనం అయిపోయారు. కొంతమంది కింద మీద పడుతూ తప్పించుకున్నారు. ఈ 3 ప్రమాదాలు వైజాగ్లో జరిగినవి. అండ్ అనకాపల్లిలో, ఏదైతే హైదరాబాద్ మీర్పేటలో జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయో, ఇవి కొంతమంది సిలిండర్ పేలింది అంటున్నారు, కొంతమంది బాంబు పెట్టింది అంటున్నారు. అంటే పర్టికులర్గా ఇంకా క్లారిటీ అయితే రాలేదు వాటి గురించి, ఎందుకంటే ఇంకా లైవ్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసిన ఇమేజెస్లో కూడా చాలా లైవ్స్ కూడా ఉన్నాయి కదా, లైవ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఏదేమైనా ఏదైతే వైజాగ్కి సంబంధించిన ఇన్సిడెంట్ ఉందో, ఆ 3 ఇన్సిడెంట్లు ఉన్నాయి కదా. ఒకటి బిల్డింగ్ తగలబెట్టేశారు కదా, అది కావాలనే కాలబెట్టేశారు అనేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కావాలని తగలబెట్టారని ఒక వార్త బయటకు వస్తుంది. ఫంక్షన్ హాల్లో ఎవరు లేరంట, అంటే తగలబెట్టి ఇలా చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వడం వల్ల దానంతా అదే బ్లాస్ట్ అయిపోయింది అనేసి అంటున్నారు. సో ఫ్యాక్టరీలో వచ్చేసి షార్ట్ అంటారు కదా, అంటే లైక్ అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం
అది కంపెనీలో జరిగింది అంటున్నారు. ఏదేమైనా మరణము అక్కడున్న జనాలని ఎలా వెంటాడిందంటే, ఆ వీడియో చూస్తే మీకు ఆ ప్రాణ భయం అనేది ఫర్ ద ఫస్ట్ టైం మేబీ అర్థమవ్వచ్చు అనుకుంటున్నాం మీకు కూడా. ప్రాణం కాపాడుకోవడానికి వాళ్ళు పడే తపన అసలు వీళ్ళైనా యువతలు ఎవరైతే ఫంక్షన్ హాల్ నుంచి దిగిపోయారో వాళ్ళన్నా కొంచెం సేఫ్గా అనిపించారు, కానీ అంటే కింద చాలామంది జనాలు ఉన్నారు. ఈ పర్సన్ ఒకడు పైనుంచి దిగుతూ కింద గేట్ మీద పడిపోయాడు అని చెప్పాను కదా, అతన్ని బాబోయ్ అంటే కింద పట్టుకోవడానికి కూడా అవ్వదండి. ఆ పైన క్లాత్ వైర్లు అవన్నీ కాలిపోతూ కింద పడిపోతూ ఉన్నాయి. ఎవరైనా పట్టుకోవడానికి వెళ్ళినా కానీ వీళ్ళ మీద పడిపోతాయి. అతను అమాంతం గేట్ మీద పడిపోయి ఇక నడుములు ఇరుగుంటాయి, 100% ఇరుగుంటాయి. అది గేట్ కూడా ఎలా ఉందంటే చాలా హైట్ గేటు. ఆ గేట్ నుంచి మళ్ళీ ఇలా జారి ఇలా ముందుకు పడిపోయి కింద కుప్పగొలిపోతే అప్పుడు పక్కకు లాక్కొస్తున్నారు రోడ్డు మీద. ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే, కొంతమంది అక్కడ నిలబడే ప్రమాదం నుంచి కాపాడే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది బైక్ పైన వెళ్తూ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. మన కుటుంబంలో అలాంటి ఇన్సిడెంట్ మన వాళ్ళకి ఎవరికైనా జరిగితే ఊరుకుంటామా మనం? మీకు దగ్గరలోనే కదా జరుగుతుంది, అది రోడ్డు మీదనే కదా జరుగుతుంది. ఆ బైక్ పక్కకు పడేసి వచ్చి కాపాడొచ్చు కదా, సేవ్ చేయొచ్చు కదా. మీరు అనొచ్చు, మాకెందుకురా బాబు, మాకేంటి అవసరం అని. అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏంటి అవసరం? వాళ్ళు కాపాడట్లేదా? అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళకేం జరగదా అక్కడ? మానవత్వం అనేది లేదు భయ్య మనుషుల మధ్య. సిగ్గుతో తలదించుకోవాలి. అందుకే ఇలాంటి మరణాలు వెంటాడుతున్నాయి జనాల్ని. ఒకే రోజు ఇన్ని ప్లేసులలో, ఇన్ని రాష్ట్రాలలో, ఒక వైజాగ్ విశాఖపట్నంలోనే 3 చోట్ల అలాంటి ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగిందంటే ఆలోచించండి ఏ లెవెల్లో ఉన్నామో మనం. సిగ్గు లేదు, కొంచెం కూడా జాలి లేదు, కనికరం లేదు. చాలామంది అనుకోవచ్చు, వీడు మైక్ పట్టుకొని రూమ్లో ఉండి నోటికొచ్చిందలా వాగుతున్నాడు, నువ్వు వచ్చి కాపాడరా అని. మేముండే చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదు అగ్ని ప్రమాదం జరిగే ప్లేస్లో నేనున్నా కూడా నాకు చేతనైనంత హెల్ప్ నేను చేస్తాను భయ్య. మరి మీలాగా బైకుల పైన వెళ్తూ చూసుకుంటూ వెళ్ళిపోను. మానవత్వం మనిషిగా పుట్టిన తర్వాత ఎంతో కొంత ఉండాలి. సిగ్గు, లజ్జ, సీమునెత్తురు ఉండాలి. ఆ ప్రమాదాలు జరిగినవి అతి త్వరలో పోలీసు వారు సేకరిస్తారు. ఆ ప్రమాదాలకి కారణాలు ఏంటి, ఏదేమైనా ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు. గుర్తుపెట్టుకోండి, అది ఎవరిదైనా, మీదైనా, నాదైనా, ఇంకొకటిదైనా, ఎవరిదైనా. సో ఈ ప్రమాదాల గురించి మీరేమంటారు? కొంతమంది ఏమో అనుకోకుండా షర్కిట్ అయిపోయి తగలబడిపోయి అనేసి చాలామంది అంటున్నారు. కొంతమంది కావాలని తగలబెట్టారని కొంతమంది అంటున్నారు. రకరకాలుగా జరుగుతుంది. ఏదేమైనా విధి లిఖితం. భగవంతుడు మనం చేసే పాపాలని చూస్తూ ఆ పాపాలకి శిక్షలు విధించుకుంటూ వస్తున్నాడు. సో మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఇంతవరకు మన సైలెన్స్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ తుని ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సో పాప మ్యాక్సిమం దొరికేసింది అనే వార్త అయితే బయటకు వచ్చింది. సో ఆ పాప దొరకగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ముందు మన సైలెన్స్ ఫైల్స్లో ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే పాప గురించి దాదాపు నేను 4-5 వీడియోలు చేశాను. పాప ఏ పరిస్థితిలో ఉందో, ఎలా ఉందో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏ స్థితిలో మన సొసైటీ ఉంది అని చెప్పేసి క్లియర్గా మాట్లాడాను. సో పాప దొరికితే మాత్రం ఇమ్మీడియట్లీ మన ఛానల్లో ఆ పాప గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.